మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి టికెట్ కేటాయించింది. నవీన్ యాదవ్ స్వయాన మీ అన్నకి అల్లుడు అవుతాడు. సో మీకు కూడా అల్లుడితో సమానం. సో ఒక పక్క మాగంటి గోపీనాథ్ మీకు స్నేహితుడు, అక్కడ పార్టీ. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు ఎవరికి ఉంటుంది? అంటే మీకు అందరికీ అసలు క్వశ్చన్ ఎందుకు అడుగుతారో నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా, మరి క్వశ్చన్ ఎందుకు? నేను ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు కానీ, నేను ఎక్కడన్నా తిరిగినప్పుడు కానీ ఉండాలి క్వశ్చన్. అసలు ఆ క్వశ్చనే కరెక్ట్ కాదు. మీకు ఆల్రెడీ నేను పార్టీ యాక్టివిటీస్లో అన్నిట్లో కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది తెలుసు మీకు. అంటే గతంలో నవీన్ యాదవ్కి సంబంధించి పొలిటికల్ అతని కెరీర్కి సంబంధించి గతంలో మీరు కొన్ని గైడెన్స్ ఇచ్చారు అనేది కొంత స్పెక్యులేషన్ ఉంది. అంటే దాంట్లో అనుమానం ఏముంది? కుటుంబ సభ్యుడు తప్పకుండా ఇస్తాం కదా, దాంట్లో అనుమానం ఏముంది? నేను నిన్న ఆర్టీసీ ధర్నా జరిగింది, ఇక్కడికనే కేటీఆర్ గారు మేమందరం కలిసిపోయినాం. అసలు మీకు ఎందుకు అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? మీరు అనవసరమైన క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నారు? మాకు కాదు, కొంత ప్రజల్లో అపోహ ఉంది, దానికి సంబంధించి క్లారిటీ కోసం అడుగుతున్నాం. ఎవరికి ఏ అపోలు కూడా అవసరం లేదు, ఏ అపోలు కూడా అవసరం లేదు. తప్పకుండా చూస్తారు కదా, ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చూస్తారు. రైట్. పూర్తి స్థాయిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒకటే చెప్తున్నారు స్పష్టంగా, తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసమే పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా ఫీల్డ్లోకి తాను వెళ్తానట్టు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది.